So many dignitaries have reached the first floor to receive our Honorable Prime Minister Narendra Modi ji. AAI alage ento mandi dignitaries first floor ki vellaru Modi ji garni receive chesukodaniki. So varu Modi garni receive cheskoni lift lonchi ground floor ki తీసుకురావడం జరుగుతుంది. ఎస్ మనం అక్కడ స్క్రీన్ మీద ఆల్రెడీ కనిపిస్తూనే ఉంది మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే వెంకయ్య నాయుడు గారు, గవర్నర్ నరసింహన్ గారు. సో వారందరూ కూడా రావడం జరిగింది అండ్ ముందుగా వాళ్ళు మనకు కనిపిస్తున్నారు. వారందరూ కూడా ఈరోజు తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈ టెర్మినల్ బిల్డింగ్ని ఇనాగ్రేట్ చేయడానికి ఇంత బిజీ టైంలో కూడా ఆల్రెడీ పొద్దున అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్ళి తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ కార్యక్రమానికి మన సమక్షంలోకి రాబోతున్నటువంటి ముఖ్యమైన అతిథి, విశిష్ట అతిథి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని ఆహ్వానించడానికి పెద్దలందరూ కూడా వచ్చేశారు. అండ్ ఎస్, మనందరం అప్పటి నుంచి ఎంతగానో ఎదురు చూసినటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మన కార్యక్రమానికి విచ్చేశారు. వారికి మనందరి తరఫు నుంచి స్వాగతం తెలియజేద్దాం. ఎంతోమంది డిగ్నిటరీస్, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్, మిగతా వారందరూ కూడా నరేంద్ర మోదీ గారిని ఆహ్వానిస్తూ వారిని ముందుకు తీసుకొస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు, అలాగే ఎంతోమంది ప్రముఖులు, అలాగే సెక్రటరీ అండ్ చైర్మన్ ఆఫ్ ఏఐ. సో వారు కూడా నరేంద్ర మోదీ గారితో పాటు సో వారికి ఫోటో గ్యాలరీని చూపిస్తూ ముందుకు తీసుకొస్తున్నారు. అండ్ ఆ ఫోటో గ్యాలరీలో ఈరోజు తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్న ద అట్రాక్షన్స్ అరౌండ్ ద ఎయిర్పోర్ట్ వాటన్నిటిని కూడా చూపిస్తూ అండ్ ద సైజ్ అండ్ ద ఫీచర్స్ ఆఫ్ ది ఎయిర్పోర్ట్ని ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి ఫోటో గ్యాలరీని వారికి చూపిస్తూ ఈరోజు
వారిని అలా ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఎంతోమంది ప్రముఖులు కూడా వారి ఇక్కడికి విచ్చేసినందుకు ఆనందంతో వారిని ఆహ్వానిస్తూ వారికి స్వాగతం పలుకుతున్నారు. సో మోదీ గారికి కూడా మనందరి తరఫు నుంచి ఆహ్వానం పలుకుదాం. సో ఇంతకుముందు అనౌన్స్ చేసిన విధంగా సో ప్రతి ఒక్కరు అలాగే కూర్చున్న పొజిషన్లో వీ వాంట్ యూ టు ప్లీజ్ టేక్ యువర్ సీట్ ఇన్ ద సేమ్ వే. సో ఎవరు కూడా నిల్చోకుండా పిఎం గారు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా సో వీ వాంట్ యూ టు ప్లీజ్ స్టే ఇన్ ద సేమ్ ప్లేస్ వితౌట్ స్టాండింగ్ అప్. అండ్ దిస్ ఈస్ అ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ ఏఐ. ఇంతవరకు ఎలక్ట్ అయిన ప్రైమ్ మినిస్టర్స్ అందరూ కూడా who are born before the independence, and Narendra Modi garu is the only prime minister who is born after the independence. సో స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా ఇలా ఎన్నో రకరకాల కాన్సెప్ట్స్ని మన ముందుకు తీసుకొచ్చి ప్రతి ఇల్లు, ప్రతి గడప, ప్రతి ఊరు కూడా స్వచ్ఛంగా ఉండాలని, ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని హై స్టాండర్డ్కి తీసుకువెళ్ళాలనే లక్ష్యంతో ఎన్నో కార్యక్రమాలను చేపట్టారు. ఎంతోమందిని ఇన్స్పైర్ చేశారు. మరి వారిని ఎంతోమంది ఇన్స్పిరేషన్గా తీసుకొని వారి కార్యక్రమాల్ని మనం కూడా అమలుపరుస్తూ ముందుకు సాగుతూనే ఉన్నాము. మరి ఈరోజు అటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప స్పీకర్, గొప్ప ఇన్స్పిరేషన్, గొప్ప మోటివేషన్ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు. సో వారు మన తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ కార్యక్రమానికి, ఇనాగ్రేషన్ కార్యక్రమానికి రావడం అనేది చాలా గొప్ప విషయము, మనందరం ఎంతో ఆనందించదగ్గ విషయము. సో వారికి ఎంతోమంది ప్రముఖులు ఫ్రమ్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, అలాగే on behalf of the government, many are there to receive our Prime Minister Narendra Modi garu. Alage Honorable Minister of Civil Aviation Shri Ashok Gajapathraj garu kuda so Modi garito paatu munduku sagutu మన దగ్గరికి వస్తున్నారు. సో మనందరికీ కనిపిస్తూనే ఉంది ఆర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఫోటో గ్యాలరీని చూస్తున్నారు ఎంతోమంది ప్రముఖుల సమక్షంలో. సో దే ఆర్ సీయింగ్ ది ఫోటో గ్యాలరీ విచ్ ఇస్ బీయింగ్ ప్లేస్డ్ దేర్. So we all welcome our Honorable Prime Minister of India, Narendra Modi ji. Welcome sir, welcome. Please don't stand up, please take your seat. Andarni దయచేసి కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Please don't stand up, please don't stand up. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా మా తరఫున స్వాగతం పలుకుతున్నాం సార్. అలాగే గవర్నర్ నరసింహన్ గారికి, అలాగే వెంకయ్య నాయుడు గారికి, అశోక్ గజపతిరాజు గారికి, అలాగే ప్రముఖులందరికీ కూడా మా తరఫు నుంచి స్వాగతం పలుకుతున్నాం. Now it is the time for unveiling and Modi ji sir is here with us today. So we welcome our Prime Minister Narendra Modi ji, and now it is the time for unveiling. So we request
Sri Narendra Modi ji to please unveil the plaque to inaugurate the International Airport of Tirupati. And now we request Ashok Gajapati Raju Garu to please hand over the memento to our beloved Honorable Prime Minister of India, Narendra Modi ji. So thank you so much, sir. Check. टूरिज्म बहुत तेज गति से आज दुनिया में सबसे ज्यादा अगर किसी व्यवसाय का ग्रोथ है तो टूरिज्म का है। और टूरिज्म की ताकत ये है कि वो गरीब से गरीब व्यक्ति को रोजगार देता है। कम से कम पूंजी निवेश से काम किया जा सकता है। टूरिज्म के कारण फल बेचने वाला कमाता है, फूल बेचने वाला कमाता है, बिस्किट बेचने वाला कमाता है, चॉकलेट बेचने वाला कमाता है, चाय बेचने वाला भी कमाता है। गरीब से गरीब के लिए रोजगार की संभावनाएं टूरिज्म में है। लेकिन टूरिज्म तब बढ़ता है जब हम ग्लोबल लेवल का इंफ्रास्ट्रक्चर तैयार करें। आज ये हवाई अड्डा, तिरुपति में बहुत लोग आते हैं, बालाजी के दर्शन के लिए बहुत आते हैं। लेकिन जितनी फ्रीक्वेंसी बढ़ेगी, जितना ट्रैफिक बढ़ेगा, टूरिज्म बढ़ेगा। तो भारत सरकार का इस तरफ भी ध्यान है कि वो इंफ्रास्ट्रक्चर को बल दिया जाए जिसके कारण टूरिज्म के लिए सुविधा रहे। ई वीजा की व्यवस्था की हमने, जो टूरिज्म को बढ़ावा, और काफ़ी गति बढ़ रही है। जितने ऐसे टूरिस्ट डेस्टिनेशन हैं वहाँ वाईफाई दे रहे हैं ताकि जो बाहर से लोग आए उनको सुविधा रहे। एयरलाइंस की सेवाएं उपलब्ध हों उनको, और पब्लिक प्राइवेट पार्टनरशिप मॉडल पे होटल एकोमोडेशंस की व्यवस्थाएं ज़्यादा अधिक बढ़ें। ऐसे अनेक पहलुओं पर एक साथ काम कर रहे हैं। आज बालाजी की पवित्र धरती, ऐसा आंध्र प्रदेश अमरावती में उसकी राजधानी के शिलान्यास हुआ, और यहाँ पर भगवान बालाजी के दर्शन के लिए मैं आया हूँ। साथ साथ मुझे ये भी मौका मिल गया, और गरुड़ जिसका तो बालाजी के साथ सीधा संबंध आता है, तो उसके कृति के साथ ये इसकी रचना वो अपने आप में एक यादगार रहेगी। मेरी आप सबको विजयादशमी की बहुत बहुत शुभकामनाएं हैं, और तिरुपति बहुत विकास करे, बहुत आगे बढ़े। धन्यवाद। Thank you so much. And ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ కూడా so we request you to please proceed for the high tea, which is
రైట్ సైడ్. సో మీకు ఆ వేలో ఉంటుంది. సో ప్లీజ్ ప్రొసీడ్ ఫర్ ద హై టీ అండ్ స్నాక్.